ఫోన్ తీయకుండా ఏం చేస్తున్నావమ్మా? రాహుల్, తొందరగా రెడీ అయ్యిరండి. నేను కూడా ఇంకా రెడీ అవ్వలేదు. అసలే ఫంక్షన్కి టైం అవుతుంది కదా. నాకు ఫోన్ చేసిన మనిషి చెప్పింది నిజమో కాదో తెలుసుకుందామంటే సరస్సు ఫోన్ తీయడం లేదేంటి? సరస్సు ఇంట్లోనే ఉండగా రాహుల్కి పెళ్లి ఎలా జరుగుతుంది? ఒకవేళ బ్రాహ్మణి కుటుంబం కోసం సరస్సు త్యాగం చేసిందా? నిజమేంటో తెలుసుకోవాలంటే నేను ఆ ఇంటికి వెళ్లాల్సిందే. నమస్కారం అండి. నమస్కారం అండి. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అది నిజమే అని రాహుల్ బ్రాహ్మణి పెళ్లితో ప్రూవ్ అయిందండి. అవునండి, అందుకే దేవత లాంటి కోడలు మా ఇంట్లో అడుగు పెట్టింది. తనని మీ అందరికీ పరిచయం చేయడానికి ఈ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. కోడలే కాదు, 9 నెలలు ఆగితే వారసుడో వారసురాలో కూడా వస్తుందని తెలిసింది. అవునండి. ఇంతకీ మీ దేవత ఎక్కడండి? వచ్చేస్తున్నారు. నవ్య, ఎందుకు మేడం? ఇవన్నీ ఉన్నాయి కదా. అన్నిటితో పాటు ఇది కూడా ఉంటేనే నిండుగా అందంగా ఈ వాగ్దేవి కోడల్లా ఉంటావు. సారీ. నమస్తే. చూసావా ప్రీతి, పెద్ద కోడలుగా ఏ రోజు 1 గ్రాము ఉంగరం కూడా ఇవ్వలేదు. కానీ దానికేమో అంత కాస్ట్లీ హారం. గుండె రగిలిపోతుందనుకో. కాసేపు ఓపిక పట్టు వనజక్క. దీన్ని మొత్తం నాశనం చేయడానికి దాని నాన్న వస్తున్నాడు కదా. నిజంగా వస్తాడంటావా ప్రీతి? కూతురికి అన్యాయం జరుగుతుందంటే ఏ తండ్రి ఆగుతాడు? వస్తాడు. ఆవేశంలో అసలు నిజం కక్కుతాడు. అప్పుడు సరస్సుతో సహా బయటికి పోతాడు. రామా బ్రాహ్మణి, కూర్చోరా.
ఎక్స్క్యూజ్ మీ. అట్నుంచి తీవా. వదినా, అన్నయ్య మీద చెయ్యి వెయ్యి. వెయ్యి. వదినా వెయ్యి. మీ ఇద్దరిని కలిపి నేను ఫోటో తీస్తా. కొంచెం నవ్వచ్చు కదా బ్రాహ్మణి, ఎందుకు ఇలా డల్గా ఉంటావు? చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది. వదినా స్మైల్. మీరు క్లారిటీగా లేనప్పుడు ఎవరికి డౌట్ వస్తే ఏంటి? మేడం నన్ను కోడలుగా ఒప్పుకున్నారు, కానీ మీరు ఇంకా సాయం చేస్తున్న ఫీల్లోనే ఉన్నారు. మీ పక్కన నిలబడటం వల్ల అందరికీ భారీగా కనిపిస్తున్నా నాకు మాత్రం నిప్పుల మీద నిలబడ్డట్టుంది. ఏమైంది నీకు? నన్ను ముట్టుకోకండి. మీకు నేనేమీ కానప్పుడు మీరు నాకు పరాయి వ్యక్తి అవుతారు. అందరూ వస్తున్నారు. ఆ జగన్నాథ వేడి వస్తాడు. వెయిట్ వనజక్క. అదిగో వచ్చేసాడు. మనకేం తెలియనట్టు, మనం ఏం చూడలేనట్టు ఉండాలి, సరేనా? సరే సరే. నవ్యమా, ఇదేంటి? నాన్న ఈ టైంలో ఇక్కడ? మేడం కానీ నాన్నని చూస్తే గొడవ అవడమే కాదు, నిజం కూడా బయటపడిపోతుంది. సరే సరే, నువ్వేం టెన్షన్ ఫీల్ అవ్వకు. మేడం, మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ వెయిట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. సరసు, మరిప్పుడు ఏం చేద్దాం? అదే తెలియడం లేదు నవ్యమా. నువ్వేం టెన్షన్ పడుకో, నేను మేనేజ్ చేస్తాను. మావయ్య, నువ్వేంటి ఇక్కడ? రాహుల్కి మళ్ళీ పెళ్ళేంటమ్మా?
నా కూతురుతోనే మళ్ళీ పెళ్లి జరిగిందా? అవును మావయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాన్న మీరెందుకు వచ్చారు? నీ కూతురికి అన్యాయం జరుగుతుంది, నీ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాగ్దేవి వేరే అమ్మాయితో రాహుల్ పెళ్లి చేస్తుంది అని ఎవరో ఫోన్ చేస్తే భయపడి వచ్చానమ్మా. ఫోన్ చేశారా? ఎవరు? తెలీదమ్మా, ఎవరో ఆడగొంతు. తిరిగి ఆ నంబర్కి చేస్తే పనిచేయలేదు. నాకెందుకో ఇది ప్రీతి ప్లాన్ ఏమో అనిపిస్తోంది. అనిపించడం కాదు నవ్యమ్మ, అదే మా నాన్న ద్వారా నిజాన్ని బయట పెట్టి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపాలనే దాని ప్లాను. అంటే మేడంని సేవ్ చేయడం, మారినట్టు మాట్లాడటం అంతా ఈ ఇంట్లోకి రావడానికి వేసిన ప్లానా? నా కూతురు మీద ఇంత కుట్ర చేస్తుందా? దాన్ని వదలను. నాన్న వద్దు నాన్న, మీరు ఆవేశపడకండి. మీరు ఏ మాత్రం రియాక్ట్ అయినా అది నా జీవితానికే నష్టం. అందుకే మీరు ఇక్కడికి వచ్చినట్టు కూడా ఎవరికి తెలియకుండా వెళ్ళిపోండి. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. సరేనమ్మా, వెళ్ళిపోతాను. నా వల్లే కాదు, ఎవరి వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదమ్మా. జాగ్రత్తమ్మా. నాకేం కాదు నాన్న, మీరు వెళ్ళండి. నవ్యమా రా. వనజక్క వనజక్క, నువ్వు వెళ్ళి ఆ జగన్నాథం వెళ్లకుండా ఏదో ఒకటి చేసి. అది తీసుకెళ్ళు. బాబాయ్ గారు, ఏంటి బాబాయ్ గారు, ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంటే ఎవరిని పలకరించకుండా సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు? నేను మళ్ళీ వస్తాను. అయ్యయ్యో అలా కాదు, ఇదిగో కూల్ డ్రింక్ తీసుకురా. రా, నువ్వు వెళ్ళు. తీసుకోండి బాబాయ్. పర్లేదమ్మా, కనీసం కూల్ డ్రింక్ అయినా తాగి వెళ్ళండి. వద్దులేమ్మా. పర్లేదు బాబాయ్ గారు, తీసుకోండి తీసుకోండి బాబాయ్ గారు.
వద్దమ్మా. ఏం పర్లేదు, ఇంకొకటి తీసుకోండి, తాగండి. ఆంటీ, ఆయన్ని కూడా ఇన్వైట్ చేశారా? జగన్నాథం, జగన్నాథం, జగన్నాథం. ఎందుకొచ్చావు? ఈ ఇంటికి నీకు ఏం సంబంధం? వాగ్దేవి, సరస్సు లేకపోతే వరుసలు మారిపోతాయా? ఇంత ఫంక్షన్ జరుగుతుంటే వాడొక్కడి వల్ల నష్టమేంటి? నష్టమే. తన కూతురు వల్ల జరిగిన నష్టం చాలు. దయచేసి ఈ విషయంలో ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వద్దు. మాట్లాడు. నిన్నెవరు రమ్మన్నారు? నీ కూతురి చావుతోనే ఆ బంధం, అధికారం అన్నీ దూరం అయ్యాయి. ఇప్పుడు నా కొడుకు ఇష్టపూర్వకంగానే బ్రాహ్మణి మెళ్ళో తాళి కట్టాడు. ఇంకా ఏం మొహం పెట్టుకుని నా గుమ్మంలో అడుగు పెట్టావు? చాలు వాగ్దేవి, చాలు వాగ్దేవి. చాలు. ఏంటి ఏమన్నా? నా కూతురు చనిపోయిందా? దానికి ఇంటికి ఏ సంబంధం లేదా? నీ కొడుకు మళ్ళీ తాళి కట్టింది, నీ కోడల స్థానంలో గర్వంగా నుంచున్నది నువ్వనుకున్న బ్రాహ్మణి కాదు, నా కూతురు సరస్సు. సరస్సు రాహుల్ది ఆ దేవుడే కలిపిన బంధం. అందుకే చావుని ఎదిరించి మరీ భర్త దగ్గరికి వచ్చింది. వాళ్ళని విడదీయడం నీ తరం కాదని ఇప్పటికైనా తెలుసుకో. జగన్నాథం గారు, తను మా బ్రాహ్మణి. ఆ విషయం తెలుసు కూడా ఎందుకింత గొడవ చేస్తున్నారు? గొడవ కాదు, నిజం చెప్తున్నాను. చెప్పు సరస్సు, నిజం దిక్కులు పెక్కడిలా చెప్పు.